కొన్ని కథలు జీవితాలుగా మారుతాయి, కొందరి జీవితాలే కథలుగా మారుతాయి. కృష్ణ, ఎల్లుండికి మా పెళ్లి జరిగి సరిగ్గా సంవత్సరం అవుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు. జరిగిన ఏ విషయానికి ఏ ఫిర్యాదు లేదు. ఎందుకంటే జరిగేది, జరిపించేది అన్నీ నువ్వే. ఎన్ని కష్టాలొచ్చినా ఆయన నాకు తోడున్నారు అన్న ధైర్యం మాత్రం ఉంది. కానీ అదే సమయంలో నా కారణంగా ఆయన తన వాళ్ళకి దూరం అయ్యారు అనే బాధ కూడా ఉంది. వచ్చే సంవత్సరం మా పెళ్లి రోజుకి కుటుంబం అంతా కలిసిపోయేలా ఆశీర్వదించు స్వామి. ఏంటండి? న్యూస్ పేపర్ ఏమైనా కావాలా? ఆల్రెడీ చదువుతున్నాను కదా. పోనీ ఏమైనా మర్చిపోయారా? ఏమీ మర్చిపోకుండా అన్ని కాలంలో చదువుతున్నాను. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఏమో అలా అనిపించింది. స్పెషల్ ఏమైనా మర్చిపోయారేమో అని. స్పెషలా? అలాంటిదేమీ లేదే, అంతా నార్మల్ న్యూసే. హలో, చెప్పక్క. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఉషా. థ్యాంక్స్ అక్క. మీ ఫస్ట్ యానివర్సరీ బెస్ట్ గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడుంటే మావయ్య గ్రాండ్ గా అరేంజ్ చేస్తుండేవారు. అవును, ఖర్చు పెద్దదా చిన్నదా అనేదానికన్నా సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం కదక్కా. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పావు ఉషా. మీరు సంతోషంగా ఎన్నో పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సరే గాని కిరణ్ ఉన్నాడా? మా శ్రీవారా ఉన్నారు, కానీ బయటపడడం లేదు. అసలు మ్యారేజ్ డే విషయమే ఎత్తడం లేదు. ఏమో ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారేమో, చూద్దాం. సరే అయితే అడ్వాన్స్ విషెస్ చెప్పి ముందే ఆ థ్రిల్ పోగొట్టడం ఎందుకు? ఉంటాను ఉషా. బాయ్ అక్క. బాయ్. ఎవరుషా? ఆత్మీయులు. వాళ్ళెవరు? ఆత్మ బంధువులు. వాళ్ళెవరు? పండంటి సంసారంలో తోడి కోడళ్ళు. ఇవన్నీ సినిమా పేర్లలో ఉన్నాయి, కొంచెం సరిగ్గా చెప్పవా? మా అత్తగారి రెండో కొడుకు గారి భార్య గారు. ఇంత డొంక తిరుగుడు ఎందుకు? హారిక వదిన అనొచ్చు కదా. కరెక్టే కదా, ఇంకొకసారి అంటానులేండి. సరే, నేను వెళ్ళొస్తాను. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
అయ్యో మర్చిపోయాను. వచ్చేసరికి నాకు లేట్ అవ్వచ్చు. నువ్వు తినేసి పడుకో. బాయ్. బాయ్. ఈయన నిజంగా మర్చిపోయారా లేదా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? కార్తిక్ నా క్లాస్మేట్ సంజయ్. కాలేజ్లో చూడడమే, మళ్ళీ చూడలేదు. యా, అప్పట్లో మేఘనాని అందరూ కాలేజ్ బ్యూటీ అని పిలిచేవాళ్ళు. యు ఆర్ సో లక్కీ మిస్టర్ సంజయ్. కార్తిక్ ఓ ఓకే ఓకే, పొగడ్తల్లికి నచ్చావు కదా. డాడ్ అంతా చెప్పారు. సో మేమేం చెప్పక్కర్లేదనుకుంటా. కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్స్ అన్ని తొందరగా ఫినిష్ చేసేయాలి. షూర్ షూర్. ఒక్కసారి ఒక దాని మీద నా కన్ను పడిందంటే అది ఏదైనా సరే నా గ్రిప్ నుంచి దాటిపోలేదు. మీ ప్రాపర్టీ నాది అనుకుని, నా కోసమే అనుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. బట్ మనకొకటి కావాలి అంటే ఎదుటి వాళ్లకు ఒకటి ఇవ్వాలి. ఎంత కావాలి? నాకేం అక్కర్లేదు సంజయ్ గారు. మేఘనా కోసం ఫ్రీ సర్వీస్ చేస్తాను. అవసరం లేదు. మీ నాన్నగారికి కమిట్ అయిన అమౌంట్ ఖచ్చితంగా ఇస్తాం. కానీ మనకు బయట నుంచి ఒక సంతకం కావాలి. కోట్లల్లో ఆస్తి కావాలి అంటే ₹1 కోటి ముందే కావాలి. ₹1 కోటి? కోట్లు కావాలా వద్దా? మాకోకే. నువ్వు ముందు ప్రాసెస్ స్టార్ట్ చేయ కార్తిక్. అరేంజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. యా మేఘనా, ఎంత తొందరగా నా దగ్గరికి వస్తే అంత తొందరగా మీ పని పూర్తయిపోతుంది. అదే అమౌంట్. హలో. ఓకే వచ్చేస్తాను. మేఘనా, నువ్వు మాట్లాడొచ్చేసే. నాకు అర్జెంట్గా ఆఫీసులో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. మనం కలిసే వెళ్ళిపోదాం సంజయ్. మీ క్లాస్మేటే కదా, నువ్వు డాక్యుమెంట్స్ అవి చెక్ చేసి వెళ్ళు. పర్లేదు మేఘనా, సంజయ్ గారు అర్జెంట్ అంటున్నారు కదా, వెళ్ళ నువ్వు. బాయ్. కార్తిక్, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. మ్యాగీ, నువ్వు రాను రాను ఇంకా గ్లామరస్గా తయారవుతున్నావు. థ్యాంక్స్ కార్తిక్. ఫైల్ ఇవ్వు. ఇస్తాలే. కాలేజీలో ఉన్నప్పుడు దూరం పెట్టావు, ఇప్పుడు కూడా దూరమేనా? అప్పుడే నేనే మగాడిని కేర్ చేయలేదు. పెళ్ళయ్యాక నేను ఎంత లిమిట్స్లో ఉండాలో నాకు తెలుసు. నువ్వు కూడా కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే. నీ గుట్టిప్పుడు నా గుప్పెట్లో ఉంది. ఈ ఫైల్ నీ ఫ్యామిలీ ముందు ఓపెన్ చేస్తే నీకు కోట్లు వచ్చే దారి మోసుకుపోతుంది. కోట్ల కోసమైనా నువ్వు నా దారికి రావాల్సిందే. హలో కిరణ్ గారు. అనిల్ గారు, బయలుదేరాను. 15 minutesలో అక్కడ ఉంటాను. మీ గురించి కాదు, చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంటి? పల్లవి గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదేంటి? అసలు ఉదయం నుంచి టచ్లోకి రాలేదా? లేదు, ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవతల ప్రెస్ వాళ్ళు బయలుదేరామంటున్నారు. నా కంగారు మొదలైంది. అనిల్ గారు, డోంట్ వరీ. పల్లవి రెస్పాన్సిబిలిటీ మర్చిపోయే మనిషి కాదు. ఫోన్ ఏదో మిస్ అయినట్టుంది. ఓ పని చేస్తాను,
నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే కిరణ్ గారు, నేను వెయిట్ చేస్తాను. పల్లవి, 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 పల్లవి. నేనొక నష్టజాతకురాల్ని, నా అన్న వాళ్లే లేని అనాథని. ఆత్మీయత కోసం అలమటిస్తూ, ప్రేమ కోసం పరితపిస్తూ, నేనున్నానంటూ ఒకడొచ్చి నమ్మించి మోసం చేసి తప్పుకుంటే ఆ జ్ఞాపకాల్ని మర్చిపోలేక, వాడితో విడిపోయిన ఈ రోజుని గుర్తు చేసుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నాను. నా చావుకి ఎవ్వరినీ బాధ్యుల్ని చెయ్యడం లేదు. నా ప్రేమ రాహిత్యమే కారణం. నన్ను అనాథ శవంగా మార్చొద్దు. ఇట్లు పల్లవి. పల్లవి, 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 పల్లవి. డాక్టర్, రే ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. లోపలికా? మరి బయటికి వెళ్తున్నావు? తెలుసు కదా, మరి ఎందుకు అడిగావు డాడ్? నాతో పాటు ఆఫీస్కి రా, కంపెనీ చూసుకో. సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోండి డాడ్, కంపెనీని బాగా చూసుకుంటాడు. ఏ ఎగతాళిగా ఉందా? ఏమండి, కొద్ది రోజులు వాడిని ఫ్రీగా వదిలేయచ్చు కదా. నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఫారెన్ లో చదివించింది ఫ్రీగా రోడ్ల మీద వదిలేయడానికి కాదు. అయితే వాడికి బాధ్యత తెలియాలంటారు. అంతే కదా. అయితే ఆ సెంట్రల్ మినిస్టర్ గారి అమ్మాయి ఉంది కదా, ఆ సంబంధం ఖాయం చేయండి. వీడికి పెళ్ళైతే బాధ్యత తెలిసొస్తుంది. అప్పుడు బుద్ధిగా ఆఫీస్కి వస్తాడు. పెళ్ళా? పెళ్ళే నాన్నా. ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను మామ్. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదరా. మంచి సంబంధం పోతే వస్తుందా? రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నావు అంతే. డాడ్, ఏంటి ఇవాళే వెళ్దాం అంటావా? నో. ఏంటి నో? ఈ సంబంధం నో. ఎందుకు నో? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవర్రా అమ్మాయి? మన లెవెల్కి తగ్గ కుటుంబమేనా? మా మనకు లెవెల్ మధ్యలో నుంచి వచ్చింది, కానీ ఆ ఫ్యామిలీకి ఆ లెవెల్ మొదటి నుంచే ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఇండస్ట్రియలిస్ట్ తేజ నెమలికంటి గారి కూతురు. వాట్? వాళ్ళమ్మాయా? ఏంటి అంత షాక్ అయ్యారు? ఏదన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఈ పెళ్లి జరగదు. వాట్? జాతకాలు కూడా చూసేసుకున్నావు డాడ్. కుదరదు. ఆ తేజ బిజినెస్ లో చాలాసార్లు నాకు పోటీగా వచ్చి నన్ను దెబ్బ కొట్టాడు. అతనితో సంబంధం నాకు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. నీకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? రే, ఆయన భార్య కిరణ్మయికి చాలా పొగరు, అహంకారం. నన్ను అసలు ఒక మనిషిలాగే చూడదు. మామ్, నాకు వాళ్ళిద్దరితో పనిలేదు. నేను ప్రేమించిన అమ్మాయి చాలా మంచిది, ముక్కుసూటిగా వెళ్తుంది.
ముక్కుసూటిగా వెళ్ళినా మూతిసూటిగా వెళ్ళినా మాకనవసరం. ఆ ఇంటి నుంచి సంబంధం తెచ్చుకుంటే వాళ్ళు మమ్మల్ని ఆడిస్తారు. మేము చచ్చినా ఒప్పుకోం. నేను చచ్చినా ఇంకొకరిని ఒప్పుకోను. షడప్. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? నా శత్రువు కూతుర్ని నా ఇంటి కోడలుగా ఎలా తెచ్చుకుంటాను అనుకున్నావు? డాడ్, నువ్వు నీ పంతం కోసం నా లైఫ్ ని పాడు చేస్తావా? నువ్వు ఏదైనా అనుకో, ఆ అమ్మాయిని మర్చిపో. నువ్వు మరింత రాక్షసుడివా? రేయ్, మీ నాన్నని రాక్షసుని చేసి మాట్లాడుకో. నువ్వు మనిషిని చేసి మాట్లాడుకో. నువ్వు గాని ఆ అమ్మాయిని చేసుకుంటే నేను ప్రాణాలతో ఉండను. ఏ బెదిరిస్తున్నావా? ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే నా శవాన్ని చూశాక వెళ్ళి పెళ్లి చేసుకో, అంతే. మా మా ఏమైంది? మీ ఇంట్లో మాట్లాడలేదా? మాట్లాడాను. ఏమన్నారు? పోట్లాడారు. ఫైనల్ గా ఏమైంది? నా ప్రయత్నం ఫెయిల్ అయింది. ఇప్పుడేం చేద్దాం? మా అమ్మ చచ్చిపోతానంటోంది. మా నాన్న రెచ్చిపోతున్నాడు. ఈ పెళ్లి జరిగేలా లేదు. అయితే ఇప్పుడేమంటావ్? నువ్వు వేరే పెళ్లి చేసుకో. మీ అమ్మ నాన్నల్ని ఒప్పించడానికి భయపడుతున్నావు. ఇంత పిరుకుడు ఏంట్రా నువ్వు? ఏం చేయాలో తెలియకలా అన్నాను. అయితే వేరే పెళ్లి చేసుకోమంటావా? గుండు పగలుద్ది. నా గుండు లేదుగా. అయితే గుండు గీయించి మరి పగలగొడతాను. ఇప్పుడు గుండు పగలగొట్టడం ముఖ్యమా, మన పెళ్లి ముఖ్యమా? సరే, మన పెళ్ళే ముఖ్యం. ఇంకో ఆప్షన్ చెప్పు. ఒక్కటే దారి. ఏంటది? మనం లేచిపోదాం. వాట్? మనం లేచిపోదాం. వాట్? ఎంత ఎంబారసింగ్ గా ఉంటుందో తెలుసా? మన పేరెంట్స్ కి సొసైటీలో ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుందో తెలుసా? లేదంటే విడిపోయి బతకలేవు రేను. విడిపోవాల్సి వస్తే నేను బ్రతకనివ్వను. అది వేరే విషయం. నువ్వంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వకు. మనిద్దరం కలిసి పేరెంట్స్ కి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవటం నేను ఒప్పుకోను. రేను, నా చదువుకు మంచి జాబ్ వస్తుంది. మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. నా చదువుకి పీచు మిఠాయి మాత్రమే వస్తుందా? నా చదువుకి మంచి జాబే వస్తుంది. చూడు, బ్రతకడానికి సమస్య కాదు. మరి ఇంకో దారి లేదు రేను. మా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా నో అంటున్నారు. మా అమ్మేమో ప్రాణాలతో ఉండనంటోంది. నన్ను చేసుకోకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు. గాడ్, నన్నేం చేయమంటావు రేను? ఇది మనం తేల్చుకునే విషయంలా లేదు. మరేం చేద్దాం? ఒకరిని సలహా అడుగుదాం. ఎవరిని? మీ అమ్మని. మా అమ్మనా? హా, ఇప్పుడు మీరు చచ్చిపోతే మా పెళ్లికి అక్షింతలు ఎలా వేస్తారంటే అని అడుగుదాం. నీది చాలా చచ్చు సలహా. జస్ట్ జోక్ చేశాన్రా, అంతే. జోకా? పద, మా ఉషావతిని కలిసి అడుగుదాం. బాగుంది, పద వెళ్దాం. ఇద్దరు వస్తున్నారని చెప్పనలేదు. వస్తామని మాకు తెలీదొదినా. సడన్ గా రావాల్సొచ్చింది. అయితే ఏదో జరిగింది. ఏదో కాదక్కా, ఏదేదో జరిగింది. అది వదినా జరిగింది. ఇందులో వింతే ఉంది. ప్రేమించానని చెప్తే ఏ ఇంట్లో అయినా ఇదే కదా జరుగుతుంది. కానీ ఇలా జరిగితే మేమిద్దరం కలవడం ఎలా జరుగుతుందక్కా? ఇంట్లో వాళ్ళేమో ఒప్పుకునేలా లేరు. నేను తనతో విడిపోదామన్నా తనేమో అర్థం చేసుకోవట్లేదు. హలో, ఏంటి అర్థం చేసుకునేది? చెప్పా కదా ఇందాకే, ఒళ్ళు జాగ్రత్త. ఇంకోసారి విడిపోదామన్నావంటే చంపేస్తా. పాపం, తను ఏ పరిస్థితుల్లో అన్నాడో కూడా అర్థం చేసుకోవాలి కదా రేణు. మరీ అంతలా భయపెట్టకు. అదేంటో దినా, వీళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు మాత్రం ఎన్ని హీరో వేషాలేస్తారు.
యాక్సెప్ట్ చేశాక ఎన్ని ఫీట్లు చేస్తారు? ఇంట్లో ఒప్పించే టైం వచ్చినప్పుడు మాత్రం ఏమవుతారో వీళ్ళలో హీరోలు. చూడండి అక్క ఎలా మాట్లాడుతుందో. నేను హీరో అంతా కాకపోయినా నా స్థాయిలో చేయగలిగిందంతా చేశాను, కానీ వర్కౌట్ కాలేదు. అందుకే ఇద్దరం కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుందామంటే రేణు సీరియస్ అవుతోంది. అవదా మరి? అవ్వాలి కూడా. అది అలా చెప్పొదినా. మీరు కూడా అలాగే అంటే ఎలా అక్క? విడిపోవడానికి ధైర్యం లేదు, పారిపోవడానికి దారి లేదు. దారి లేదు అని ఫిక్స్ అయితే ఎలా? దారి కనుక్కోవాలి. దానికి నేను మా ఆయన ఉన్నాం కదా. మీ ప్రేమకి మేం పెద్దలమవుతాం, మీ పెళ్లికి పెద్దలని ఒప్పిస్తాం. అంతవరకు భవిష్యత్తు మీద భయం పెట్టుకోకుండా నమ్మకం పెట్టుకోండి. సరేనా? సరే వదినా, వెళ్ళొస్తాము. బాయ్ అక్క. ఉమ్. హ్యాపీ బర్త్డే పల్లవి. బర్త్డే పార్టీకి ఇంకెవరిని పిలవలేదా? ఈ లోకంలో నాకంటూ ఎవరున్నారు? మీరు తప్ప. ఉండండి, కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఈ కూల్ డ్రింక్ తాగి నువ్వు మత్తులోకి పోతావు. మెలకు వచ్చేసరికి నేను సర్వస్వం పోగొట్టుకున్న దానిలా డ్రామా మొదలు పెడతాను. తీసుకోండి.